హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భలే చెప్పారండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ముందుగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో ఇంకా అర్థమైపోయింది కదా, ఆల్రెడీ తమ్నైల్ చూసినప్పుడే అర్థమైపోయి ఉంటుంది. ఫ్రెండ్షిప్ డే వ్లాగ్ అనమాట. ఐ హోప్ మీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఎండింగ్ వరకు అయితే వ్లాగ్ చూసేయండి. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇంకా రోజు మార్నింగే సరదాగా బయటికి వెళ్దాం అందరం కలిసి అని అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. నేను, దృశ్య, ఈషా, మహేష్, సహస్ర, వెనకాల బండి మీద కీర్తు అండ్ వర్మ కూడా వస్తున్నారనమాట. అలా మార్నింగే అందరం కలిసి బయటకు వెళ్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా, భలే ఉంటుంది. వెనకాల బండి మీద వస్తున్నారని చెప్పాం కదా, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. అండ్ అలా కలిసి అందరం కలిసి యూటీఎం అనే ప్లేస్కి వెళ్ళామన్నమాట. యూటీఎం అంటే అండర్ ద మూన్ అనమాట. ఇదివరకైతే అక్కడ ఏమీ సెక్యూరిటీ ఉండేది కాదు, ఏమీ ఉండేది కాదు, ఎలా పడితే అలా ఉండేది, భయంగా కూడా ఉండేది ఇదివరకు ఆ ప్లేస్. బట్ ఇప్పుడు అలా కాదు, అంతా సెక్యూరిటీ వచ్చేసింది, గేట్స్ అవి పెట్టేశారు. అండ్ ఎంట్రీ ఫీజు ఉంది, ఫోటోషూట్కి అయితే ఒక ప్రైజ్ ఉంది, అలా ఉంది. అది కూడా మీకు చూపించాను, అందుకే చాలాసేపు కావాలంటే స్టార్టింగ్లో అక్కడ పాజ్ చేసుకుని ప్రైజెస్ ఎంతో కూడా చూసుకోవచ్చు మీరు. ఇంకా అలా లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అసలు ఎంత బాగుందో ఆ ప్లేస్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ కాయాకింగ్ కూడా పెట్టేశారనమాట. అండ్ మొత్తం ఇలా ట్రీస్తో అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో, నాకైతే చూడటానికి సూపర్గా ఉంది. మీకు ఈ ప్లేస్ తెలుసా? హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వెళ్ళలేదా? తెలిస్తే మీకు ఈ ప్లేస్ ఎలా అనిపిస్తుంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మహేష్, మౌని, ఈషా, సహస్ర, కీర్తు, రవి, స్వాతి. మీ మమ్మీ డాడీ పేరు రాస్తున్నారా? సింబల్గా ఇవా? అలా కీర్తు ఆ ట్రీ మీద వెళ్ళిన వాళ్ళందరి పేరు అలా రాశాడనమాట. అండ్ ఇక్కడ నెక్స్ట్ వర్మ కూడా శరణ్య, శ్రీరామ్ అని చెప్పి తన వైఫ్ పేరు, తన పేరు కూడా రాసుకున్నాడు ఇంకో ట్రీ మీద. అదే క్యాప్చర్ చేసా. క్యూట్ మూమెంట్స్ కదా, ఇలాంటివి మెమరీస్గా అలా ఉండిపోవాలి, అందుకే క్యాప్చర్ చేసా. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చెప్పాను కదా, ఈ మధ్యన కాయకింగ్ అది కూడా పెట్టారు అని చెప్పేసి, కావాలంటే అలా ఒక బోట్ రైడ్ వెళ్ళొచ్చు అనమాట. రైడ్కి మేమైతే వెళ్ళలేదు ఇంకా, సో అలా చూపిందామని చూపించా. నెక్స్ట్ ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఇలా చాలా ప్లేసెసే ఉంటాయి అక్కడ చిల్ అవ్వడానికి. అలా దృశ్య కూడా కొంచెం చిల్ అవుతుంది అనమాట. వాటర్ అది పిచ్ ఇష్టం ఇంకా దానికి కూడా. అండ్ కీర్తో అలా పట్టుకుంటే మహేష్ కొంచెం పక్కన కూర్చొని చూసుకుంటున్నారు. సూపర్ ఇంకా అయితే ఆడేసుకుంటుంది. అండ్ నేను ఇలా వీడియోలో ఒకలా పెట్టాను, అండ్ షార్ట్ వీడియోస్లో ఇంకోలా పెట్టాను అనమాట. అది కూడా చూడకపోతే షార్ట్ వీడియో పెడతాను, అది కూడా చూసేయండి. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఆల్రెడీ పెట్టాను, అవి కూడా చూసేయండి. నెక్స్ట్ ఇక్కడ మేము అందరం అయితే ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకుందాము అని చెప్పేసి ట్రై చేసి తీసుకున్నాం అనమాట. అది అలా వచ్చింది, టర్న్ అవుట్ అయింది. అండ్ తర్వాత ఇంకా కిందకి దిగిపోయాం. ఇంకా అక్కడ ప్రశాంతంగా చిల్ అయినంతసేపు చిల్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్దామని అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. అదే ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. ఇంకా మార్నింగే స్టార్ట్ అయిపోయి వచ్చేసాం కాబట్టి ఇంకా అక్కడ చిల్ అయిపోయాక ఇంకా రిటర్న్ వేరే ప్లేస్కి వెళ్ళి దారిలో ఇలా బండి టిఫిన్స్ ఉంటాయి కదా, అక్కడ ఆగి ఇంకా అందరం టిఫిన్స్ చేసేస్తున్నాం అనమాట. మళ్ళీ ఆకలేసేస్తుంది, లేట్ అయిపోద్ది, దృశ్యకు కూడా పాపం ఆకలేస్తుందని ఇంకా వేరే ప్లేస్ అనుకున్నాం కదా, ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. ఈ ప్లేస్కి ఏం నేమ్ లేదండి, అందుకే నేను మెన్షన్ ఏం చేయట్లేదు. బట్ ఇది ఏంటంటే క్వారీస్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. లోపల కొంచెం లేక్లా ఉంటుంది. లేక్ ఏం కాదు, మ్యాన్మేడ్ లేక్ అది నాకు తెలిసి. లేదంటే ఇలా వర్షాలు అవి వచ్చినప్పుడు అలా గొయ్యి కింద తవ్వేస్తే వాటర్ అవి వస్తాయి కదా, అలా అనమాట. బట్ బాగుంది, బ్యూటిఫుల్గా. కొంచెం ఏమైనా మంచి పిక్స్ అయితే తీసుకునే వాళ్ళకైతే బాగానే ఉంటుంది ఆ ప్లేస్. మరీ బాగోకుండా అయితే ఏం లేదు. ఇది ఇలా అనమాట, మ్యాన్మేడ్ లేక్ లాగా చిన్నగా ఉంది. ఈవినింగ్ టైమ్స్ అండ్ బాగా మార్నింగ్ టైమ్స్ వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుంది. మంచి ఎండలో వెళ్ళాము మేము, అసలు ఎక్కువసేపు లేము, జస్ట్ ఆ ప్లేస్ చూసేసి బ్యాక్ అయిపోయాము అనమాట రిటర్న్. అండ్ ఇంకా బ్యాక్ వచ్చేసాక మేమైతే మళ్ళీ రెడీ అయిపోయి ఏదైనా కెఫేకి సంథింగ్ ఏదో ఒక ప్లేస్కి వెళ్దామని అయితే ఫిక్స్ అయ్యామన్నమాట. కొంచెం ఆ ప్లేస్ ట్రెడిషనల్గా ఉంటుంది కాబట్టి ఇంకా ట్రెడిషనల్ వే కుర్తీస్ ఏదో ఒక సెట్ అలా వేసుకుందాం అనుకుని అయితే స్టార్ట్ అయిపోయాం. రెడీ అయిపోయాక వర్మ, సాయి, నేను, దృశ్య, ఈషా, వైషు అయితే వెళ్ళిపోయామన్నమాట ఆ ప్లేస్కి. ఇంకా మహేష్ రాలేదు అక్కడికి. ఇంకా యాజ్ యూజువల్ దృశ్య అల్లరి కూడా స్టార్ట్ చేసేసింది. దృశ్య తీసేస్తున్నావు, కార్ డోర్ తీసేస్తావా? తీయకూడదమ్మా అలాగా.
ఇంకా ప్లేస్కి రీచ్ అవ్వక ముందే కార్లో ఉన్నప్పుడే వర్షం పడిపోయింది. ఇంకా వర్షంలో ట్రాఫిక్లో స్టక్ అయిపోయాము అనమాట కొంచెంసేపు. అండ్ ఫైనల్లీ ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాము. ఆ ప్లేసే అరమలే. అరమలే సాంగ్ ఉంటుంది కదా, అదే గుర్తొచ్చింది. అక్కడికి వెళ్ళాక వర్షం పడింది. అసలు ఎంత బాగుందో చూడండి మీరే. ఆ వ్యూ అసలు వర్షం అది పడుతున్నప్పుడు ఎంత బాగుందో. ఇంకా ఈవినింగ్ అయిపోయి కొద్ది లైట్స్తో ఇంకా బ్యూటిఫుల్గా ఉంది ఆ ప్లేస్. ఇంకా అలా లోపలికి మాకు ప్లేస్ ఇచ్చేసాక, స్లాట్ ఇచ్చాక ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాం. పైకి ఎక్కేసి అక్కడ లోపల ప్లేస్ అంతా ఇలా ఉందన్నమాట. అదే చూపిస్తున్నాను. ఇంకా దృశ్యాలు కూడా చూసాను. కూర్చో. ఎందుకు దృశ్య ఇవన్నీ? దృశ్య ఎందుకు ఇవన్నీ? పెట్టి మళ్ళీ పెట్టి. మళ్ళీ పెడదు కానీ అది అవి పెట్టేసిరా. ఇంకో దృశ్య ఈ కూడా పెట్టే. ఇదేంటి, ఎవరిచ్చారు ఫ్రెండ్షిప్ బ్యాండ్? దృశ్య ఇంకా అలా ఫుడ్ వచ్చే లోపల టేబుల్ ఎక్కేసి దృశ్య అల్లరి అయితే చేస్తుంది. అండ్ తర్వాత మా బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఒక ఆయన దానికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పి ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఇచ్చారనమాట. అది మెమరీ కోసం అలా క్యాప్చర్ చేశాను. అండ్ ఇంకా అక్కడ ఫుడ్ అది తినేసి ఫొటోస్ అన్నీ తీసుకుని ఇంక మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడ ఫుడ్ అదంతా కూడా వ్లాగ్ కోసం పెద్ద ఎక్కువ ఏం క్యాప్చర్ చేయలేదు, అంత అక్కర్లేదు అని చెప్పేసి. సో నెక్స్ట్ ఇక్కడ వైషు దానికి ముద్దు పెట్టమని చెప్తుందనమాట దృశ్యాన్ని. కానీ అది పెట్టట్లేదు, నోటి పనులన్నీ చేస్తుంది. అదే ఇక్కడ క్యాప్చర్ చేసా. ఒకసారి ఇటు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఇంకా కార్లో అలా ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ అండ్ పాటలు పెట్టుకుని వింటూ పాడుకుంటూ అండ్ వర్మ వాళ్ళ వైఫ్ శరణ్యతో వీడియో కాల్ మాట్లాడుతూ అలా ఇంటికైతే వచ్చేసామన్నమాట ఫైనల్గా. హలో, వెల్కమ్ బ్యాక్. చూసారు కదా ఇవాళ మన వ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. వ్లాగ్ ఎలా అనిపించింది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. మరొక్కసారి మీ అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. లాట్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్. సే బాయ్ దృశ్య. బాయ్ చెప్పు. బాయ్.